20 ఏళ్ళు ఉన్నాడు, పెళ్ళిడు వచ్చింది. నేను ఊరికే ఇంటికి తిరుగుతున్నాను, సార్ ఒక అమ్మాయిని చేసుకొని. నేను అంకుల్ అనుకోండి, బాబు ఒక మంచి అమ్మాయిని చేసుకో అని ఊరికి ఎంత పడుతుంటే ఎంత ఇస్తారు డౌరీ? 1 కోటి రూపాయల ఫ్లాట్ ప్లస్ 2 కార్లు ఇస్తే ఓకే, మరి నా డిమాండ్ ఎట్లుంది మార్కెట్లో అని అంటాడు. ఇంకా ఊకెంత పడితే ఇంకా జర మీరిపోతాడు. అట్లా ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఓ దగ్గర మీకింది అనుకో, ఇంకా అప్పుడు నాకు వస్తుంది ఆయన ఫోను, అంకుల్ ఉన్నాయా ఏమన్నా? ఏం లేవు. అప్పుడు నేను కూర్చుంటా మీద. ఇది మనిషి నేచర్. నువ్వు ఎంత వాడి చెప్పే కొద్దీ అవతల అసలు దొరుకుతాడు. ఎస్ ఆర్ నో? సో ఈ బిజినెస్ జస్ట్ 15-20 మినిట్స్ నాకు టైం అండి. నాకు అర్థమైన విషయం నేను చెప్తాను. నేను చెప్పిందే ఫైనల్, ఇదే లైన్ ఫాలో అవ్వండి అసలు చెప్పను. నేను ఈ బిజినెస్ ఎట్లా అర్థం చేసుకున్నా, ఎట్లా నిలబడ్డది ఇంట్లో, అది నేను మీకు చెప్తాను. నా టీంలో ఎవరైనా డబ్బులు వస్తున్నాయి అది కూడా చెప్తాను. అన్నిటి మించి ఈ బిజినెస్ను నేను అర్థం చేసుకున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఎలా ఉంది అనేది మనకు అవసరం లేదు, మనకు అది ఎట్లా అర్థమైంది చాలా ఇంపార్టెంట్. అవునా కదా సార్? గుట్కా అమ్మేటోడు నువ్వు అమ్ముతావు గుట్కా అయితే నీతోటి ట్రై చేయ సార్, గుట్కా అమ్మి లోపల ఏదో బాధ అనిపిస్తుంది, నేను ఏమో అన్యాయం చేస్తున్నాను ఫీలింగ్ వస్తుంది. అమ్మేటోనికి ఎందుకు లేదు ఆ ఫీలింగ్? వాడు ఎట్లా కన్విన్స్ చేసుకోలేదు సార్ అని. కొనేటోడు తింటోనికి లేదు, నాకేం పోయింది అసలు. అర్థమైందని చెప్పింది. వాడు అట్లా కన్విన్స్ చేసుకుంటాడు. కొనేటోనికి తినేటోనికే లేదు, అమ్మేటోని నాకేం బాధ, వాడు కొంటాను రెడీగా ఉండు, నేను ఇస్తున్నా, వాడు బాధపడకుండా చూసుకుంటాను కన్విన్స్ చేసుకుంటాడు. ఈ బిజినెస్ లో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకున్నాం, మన ఫ్యూచర్కి ఇది ఎట్లా చూసుకుంటాం, దీన్ని ఏదో పార్ట్ టైం నాకు మా ఆవిడకు ఖర్చులకు వస్తాడు చూస్తున్నావా, లేకపోతే జీవితం మారిపోయేటటువంటి బిజినెస్ గా చూస్తున్నావా అనేది ముందు మనకు అర్థమైతే దాని తర్వాత బండి ఎట్లా పోవాలో అది రైట్. అల్టిమేట్ గా దీంట్లో కెరియర్ ఉంది అని కనుక బిలీవ్ చేసిన వాళ్ళకి ఇది చాలా అద్భుతాలు తీసుకొస్తుంది. మహాసముద్రం లాంటి వేస్టేజ్. నువ్వు ఒకవేళ సముద్రం అడుగుకు పోతే రత్నాలు మనలు దొరుకుతాయంట, నాకు తెలియదు, మనం పోయి చూసాలే, ఎవడో చెప్తే విన్నాం. అడుగు పోతే మంచి ఖరీదైనటువంటి విలువైనటువంటి ఏమంటారు దాన్ని స్టోన్స్ దొరుకుతాయంట రైట్. సముద్రం మధ్యలోకి వెళ్తే మంచి మంచి చేపలు, మనం లైఫ్ లో చూడనటువంటి ఫిష్ దొరుకుతాయంట. లేదు కొంచెం దూరం పోతే కొంచెం రేర్ ఫిష్ దొరుకుతాయంట. ఆ ఒడ్డులో నిలబడితే జస్ట్ నీళ్ళు తడుతాయి పోతాయి. మనం ఏడు ఉండాలనేది మన ఇష్టం. ఈ బిజినెస్ లో ఎంత డీప్ వెళ్తే అన్ని డబ్బులు వస్తాయి, అంతకు మించి రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. ఈ బిజినెస్ లో చాలా మంది పార్ట్ టైం ఫుల్ టైం అనే పదం వాడతారు కదా, అసలు ఆ పదాలు లేవు. పార్ట్ టైం ఫుల్ టైం తొక్కల టైం ఏం లేదు, హార్ట్ టైం. ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలనేది మీ మనసులో అర్థమైతే హార్ట్ టైం 24/7 హార్ట్ఫుల్ గా వెస్టేజ్. నీకు వెస్టేజ్ నువ్వు పొద్దున్న లేస్తే వెస్టేజే కనబడుతుంది. ఏంటంటే నీకు హాల్ కనబడదు అనుకో, చిన్న హాలు, ఈ హాల్లో మీటింగ్ పెడితే బాగుండు అనిపిస్తుంది. ఓ 10 మంది గుంపు కనబడదు అనుకో, ఓ 10 నిమిషాలు టైం ఇస్తే బాగుండు, ఇలా ప్లాన్ చెప్పాలి అనిపిస్తుంది. అట్లా నీకు ఏడ చూసినా వెస్టేజే కనబడుతుందంటే యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ యువర్ కెరీర్ ఇన్ ద వెస్టేజ్ రైట్. సో కొంచెం నాకు టైం ఏంటి జరిగిన అనుమానం